రాజ్యంగా చరిత్రలో కాదు, పౌరాణికాల్లో కాదు, శాశ్వతంగా నిలిచిపోయింది. లంకలో పుట్టినోడు చేటు అంటాం మనం ఇక్కడ సామెత. అంటే ఏంటి, లంక అంటే అట్లాంటిది అనేది మనకు ముద్ర పడిపోయింది. ఆ స్టేజికి ఎందుకు పడింది? ఒక్క వ్యక్తి చేసిన తప్పు తరతరాలు వెంటాడుతోంది. అంటే మనం చేసే తప్పు మన శాశ్వతంగా వెంటాడుతుంది అన్నది. ఇక్కడ వీళ్ళు చేస్తున్నది అదే తప్పు, శాశ్వతంగా వెంటాడేలా చేసుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఇందులో ఓవరాల్ గా ఒకటి ఒక డైవర్షన్, ఒక వ్యూహం, ఒక ట్రాపింగ్. డైవర్షన్ ఏంటి అంటే సాయి కృష్ణ అంశం ఒక బాగా హైలైట్ అవుతున్న టైంలో ఇది వచ్చింది, ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది. ఓకే, ఏదో చిన్న వార్త వస్తుంది కానీ ఇదే బాగా హైలైట్ అయింది. ఆ డైవర్షన్ లో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందా? రెండోది వ్యూహం ఏంటి అంటే ఇప్పటికే మొదటి నుంచి కూడా హిందూ వ్యతిరేక ఒక ముద్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎప్పుడైతే తిరుమల లడ్డు వ్యవహారం అప్పుడు కూడా ఇలాగే హిందువులు కానీ మనలాంటి వాళ్ళందరం కూడా ఒక అయోమయం, కన్ఫ్యూజ్ అయ్యాం. నిజంగా కల్తీ జరిగిందా, ఇప్పటి వరకు మనం కల్తీ జరిగిన లేదంటే ఆవుకోవు బంధుకో ఇలాంటి లడ్డు తిన్నావా అనే ఒక కన్ఫ్యూజన్ లో వీళ్ళని క్రియేట్ చేశారు హిందూ వ్యతిరేక. ఇప్పుడు కూడా హిందువులకి రామాయణం గురించి ఇలా మాట్లాడిన వ్యక్తిని సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇంకొక అయోమయం, ఇంకో కన్ఫ్యూజన్. ఇందులో ఈ ట్రాప్ లో చాలా ఈజీగా పడిపోయిందా వైసీపీ? హిందుత్వ అంశాల విషయంలో వాస్తవంగా చెప్పాలని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, హిందుత్వ వ్యతిరేక పరిపాలన అయితే చేయలేదు వాళ్ళు. వాళ్ళు చేసిన తప్పల్లా విగ్రహాలు కూల్చిన విషయంలో సరైనది చేయలేకపోవడం, ఆ రోజునే మనం తప్పు పట్టాం. అట్లాగే నాని వాగిన వాగుండి మనం తప్పు పట్టాం. ఇది మన దగ్గర క్లారిటీగానే ఉంది. వాళ్ళు చేస్తే తప్పును మనమే వెనకేసుకున్నాం. రెండవది వచ్చేటప్పటికి గుళ్ళకి ఆ రోజున సిస్టమ్ ప్రకారం తీసుకొచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి. శ్రీవాణి అనే విధానానికి ద్వారా అనేక గుళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి వాడు. అలాగే ఏదైతే ఈ ట్రస్టులకు సంబంధించినటువంటి కొన్నిటి వాళ్ళ చేతికి అప్పచెప్పి పరిపాలన చేసుకోమని చెప్పినటువంటి వాడు.